హాయ్ హలో నమస్తే 2023లో మ్యాడ్ అంటూ ఒక ముగ్గురు కుర్రాళ్లతో మన ముందుకొచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టారంటే అసలు ఎవర్రా బాబు వీళ్ళు ఎవరు వీళ్ళని డైరెక్ట్ చేసింది అని అనిపించేలాంటి ఒక హిట్ కొట్టారు. అండ్ మళ్ళీ రీసెంట్గా వచ్చేసారు మ్యాడ్ స్క్వేర్ అంటూ, మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోయింది. అండ్ యూత్ని బాగా కనెక్ట్ చేస్తున్నారు కదా, సో అందరి కాన్సన్ట్రేషన్ తిప్పేసుకున్న కళ్యాణ్ శంకర్ గారు మ్యాడ్తో హిట్ కొట్టేసి అండ్ ఇంకా చాలా హిట్లు కొట్టబోతున్నారంట. అండ్ మ్యాడ్నెస్ ఏంటో మనం తెలుసుకుందాం. మనతో పాటు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? అదే అండి, మొన్నటి వరకు చిన్న టెన్షన్స్ ఉండే, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయి ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని బాగా. అన్ని థియేటర్స్ అంతా తిరుగుతున్నా అండి హ్యాపీగా. శ్రీరామ థియేటర్, సుదర్శన్ థియేటర్ ఇవన్నీ తిరుగుతూ జనాలు ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు మనం హ్యాపీగా ఉందండి. కానీ నాకు ఒక డౌట్ అండి, అంటే నాకు అంటే సినిమా చూసిన తర్వాత వచ్చిన డౌట్ ఇది. ఫ్రెండ్షిప్స్ చేయొచ్చు అంటారా, చేయకూడదంటారా? ఫ్రెండ్షిప్స్ డేంజర్ అంటారా? ఫ్రెండ్స్ ఉండాలా వద్దా చెప్పండి. అదే డేంజర్గా ఉంటుంది కానీ ఉండాలి, లేకపోతే కిక్ ఉండదని. సో మనకు అదే మా ఫ్రెండ్స్ అంతా అట్లాగే ఉండేవాళ్ళండి. సో వాళ్ళు ఉంటే ఏదో ప్రాబ్లం వస్తుంది. ఈ మాట అనొచ్చలేదు, చిల్లరగాళ్ళు అంతే మొత్తం మా బ్యాచ్ అంతా ఇంకా చిల్లర బ్యాచ్. ఒక్కొక్కడు కొంచెం మంది అట్లా అమెరికా, ముంబై అట్లా ఉన్నారు కానీ బట్ బేసిక్గా చిల్లరగాలి. అదే ఇంటర్నల్ గా అది అలాగే ఉంది. అండ్ మ్యాడ్ లో కంప్లీట్ గా ఒక 75 to 80% మీరే ఉన్నారు అని అయితే నేను అప్పుడు మీ యాక్టర్స్ చెప్పిన మాట ఇది. సో మ్యాడ్ స్క్వేర్ లో కూడా ఎక్కడన్నా కళ్యాణ్ శంకర్ గారి స్టోరీ నడిచిందా? లేదండి, మ్యాడ్ స్క్వేర్ వరకు వచ్చేసరికి మొత్తం అంత ఫిక్షన్ స్టోరీ అయిపోయింది కానీ, క్రైమ్ కామెడీ వాటిల్లో. సో బట్ ఈ కొబ్బరిొండ సీన్ ఉంది కదండి, అదైతే జరిగింది. అది జరిగింది. సో నిజంగానే అది ఏదో పెద్ద నిజంగా ఒక నిమిషం దొరికిపోతారా లేదా అలా అనిపించింది. కానీ కొబ్బరి పట్టుకోవడం ఏంటి అని, సో అట్లా నిజంగానే కొబ్బరిొండ ఇచ్చారండి. కానీ ఆ కొబ్బరిొండ సీన్ ఇంకెక్కడన్నా కంటిన్యూ అవుద్దేమో, అక్కడ ఇంకేమన్నా ఉంటే బాగుండేది అనిపించిందా అని డౌట్ వచ్చింది. అంటే మరి 20,000 పెట్టి కొబ్బరిొండ కొనుక్కుంటే, కానీ నిజంగా 20,000 పెట్టి కొబ్బరిొండ లేదు 20,000 కాదు, ఒక 2,000 ఎంత అట్లాంటిది ఒక ఫ్రెండ్ చేశాడండి. సో వాడిది ఆ ఎక్స్పీరియన్స్ నాకు భలే నవ్వు వచ్చినప్పుడు. సో ఇంత కాన్ఫిడెంట్గా వాడు కొనుక్కొని వాడు తిన్నాక వాడు స్వీట్ ఇచ్చాడు మామ, కొబ్బరిొండ మామ. సో అలాగే సో కొన్ని సీన్స్ అయితే మీ రియల్ లైఫ్ లో జరిగినాయి ఉందండి. ఓకే. అండ్ నాకు ఇంకొక డౌట్ అండి, పాపం లడ్డూని చూస్తే మీకు ఎక్కడ జాలి అనిపించదండి, బట్ సెట్ లో లడ్డు రాస్తున్నప్పుడు అయ్యో మరి ఇంత దారుణంగా రాస్తున్నా అని అనిపించలేదా? లేదండి, అంటే యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ గారు అన్నారండి, వాడి మీద ఎందుకు రా నీకు అంత పగ, ఎందుకు అలా చేస్తున్నామండి. సరే ఓకే, పెళ్ళి ఆగిపోయింది, ఒకటితో మాట్లాడచ్చు కదా. లేదు, బంధువులు, ఊర్లో వాళ్ళు, ఆఖరికి పెళ్లి కూతురు చెల్లెలు అందరూ రిజెక్ట్ చేయాలి వాడిని, ఎందుకు అంత చేస్తున్నాం అని. సో బేసిక్గా అంత ఎక్స్ట్రీమ్కి వెళ్తేనే ఫన్ వస్తుందండి. కానీ నిజంగా ఆ సీన్ మరీ దారుణం అండి. లాస్ట్ లో పెళ్ళాగిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయి నిజంగా అనిపించింది, అమ్మో డైరెక్టర్ లడ్డు మీద చాలా కోపం ఉందని. సో లడ్డు మీద కొంచెం ఉంటది, పర్సనల్ రివెంజ్ ఉందండి. లేదండి, సెట్ లో అసలు మార్నింగ్ 9 o'clock మనం వెళ్ళాం అనుకోండి, షార్ట్ పెట్టడానికి వెళ్ళాం అనుకోండి, మా ప్యాకప్ అని అడుగుతుంటాడు అనమాట. పొద్దునే ఇంకా అప్పటికి వచ్చి టిఫిన్ చేసి ఉంటారు అంటే అందరూ. సో అట్లా స్టార్ట్ చేస్తాడు. బట్ లడ్డూయే సినిమాకి హార్ట్. ఎస్, హీరో. అండ్ అంటే ఓహో, అయితే నేను మామూలుగానే అడుగుదాం అనుకుంటున్నా, ఇంతమందిని బ్యాలెన్స్ చేయడం, పైగా మీ అందరు వేవ్ లెంత్ చాలా బాగా మ్యాచ్ అయింది. మ్యాడ్ లోనే అది అర్థమైపోయింది. వీళ్ళందరిలో మిమ్మల్ని బాగా సతాయించేది ఎవరైనా అడుగుదాం అనుకున్నా, లడ్డు. ఓకే, అసలు అన్డౌటెడ్లీ అండి. సో సంగీత్ నారాయణితను ఇద్దరు చాలా డిసిప్లిన్ అండి. వాళ్ళు టైంకి వస్తారు, టైం పని చేస్తారు, కాన్సన్ట్రేషన్ మొత్తం సీన్ మీద ఉంటుంది. రాము చిన్నపిల్లాడు, సో ఆడు కోతి వస్తాడు, వాడు ఏదో ఒకటి అనుకుంటాడు, సీన్ జరిగేటప్పుడు చేసేస్తాడు. రే అట్లా చేయొద్దురా, అట్లా సారీ అని అట్లాంటి ఏదో చిన్న చేస్తాడు తప్ప. లడ్డు మామ కొంచెం హీల్ గివ్ యూ హార్డ్ టైం, బట్ గ్రేట్ పర్ఫార్మర్. అసలు లడ్డు లేకపోతే ఇదంతా ఇంత సక్సెస్ రాదండి. అండ్ జనరల్గా అన్నిటికంటే కామెడీ చేయడం చాలా కష్టం. మిగతా వాటితో కంపేర్ చేస్తే కామెడీ చేయడం చాలా కష్టం. సో ఇంటర్నల్గా మనలో ఆ కామెడీ సెన్స్ ఉంటేనే ఒక సీన్ని కామెడీగా చూపించగలుగుతారు. సో మీరు అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వేవ్ లెంత్లోనే ఉండేవాళ్ళు? అవునండి, కొంచెం హ్యాపీ జోన్లోనే ఉండేవాడిని. ఎక్కువ పెద్ద డ్రామా ఏం లేదు లైఫ్లో. సో ఫ్రెండ్స్ జోకులు వేసుకుంటా ఖాళీగా తిరుగుతూ ఉండి, సో ఆ బ్యాచ్ కాబట్టి. అండ్ నాలో కామెడీ సెన్స్ ఉండడం కంటే ఎక్కువ మన ఆర్టిస్ట్లో కూడా చాలా కామెడీ సెన్స్ ఉందండి. వీళ్ళందరూ ఈ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా కామెడీని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో దానివల్ల ఇంకా ఈజీ అయిపోయింది నాకు.
అండ్ కొన్ని సీన్స్ అంటే ఇప్పుడు జనరల్గా అంటే డైరెక్టర్స్ కాదు చూసే వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించే విధానం మారుతుందేమో అనిపించింది. ఎందుకంటే నాకు ఒక సీన్ బాగా అనిపించింది. జనరల్గా చూసిన వాళ్ళు రామ్ నితిన్ అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు బ్రేకప్ ఇది ఉంటుంది కదా, అక్కడ జనరల్గా నువ్వు చేసుకోపో సాఫ్ట్వేర్ గాడినే చేసుకోపో అంటారు. కానీ అక్కడ కూడా ఇప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు రీసెంట్గా ఉన్న ట్రెండ్కి తగ్గట్టు నువ్వు డేటా సైంటిస్ట్ గాడినే చేసుకోపో, ఇలాంటివి చాలా అంటే ఇప్పుడు యూత్ని కనెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ట్రెండ్కి తగ్గట్టు మీరు బాగా ఫాలో అవుతారేమో అనిపించింది. అవునండి, కొంచెం ఫాలో అవుతానండి. సో అది పర్టికులర్గా ఏంటంటే నాకు ఒక పర్సన్ తెలుసండి అట్లాగే. సో నిజంగానే అతను డేటా సైంటిస్ట్, వాడు రిజెక్ట్ చేసాడు ఒక అమ్మాయిని. సో అందుకని అది ప్రతి పాయింట్ అంటే ఎక్కడో రియల్ లైఫ్ కి దగ్గరగా మీ చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ నే చాలా వరకు అది తీసుకుంటానండి నేను. ఎందుకంటే ఇది నా లైఫ్లో జరిగిందంటే మీ అందరికీ కొత్త కదండి. సో దాన్ని నా స్టైల్లో ప్రజెంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది అని ఆలోచించి కొంచెం విత్ ఎ ట్విస్ట్ మార్చి చెప్తే చాలా బాగుంటుంది కొన్ని. అండ్ ఇంకొక హైలైట్ విషయం, నేను నిన్ననే సినిమా చూశానండి. అయితే థియేటర్లో అనుదీప్ గారు రాగానే అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఆయన రాగానే పెద్దగా అరిచేస్తున్నారు. సో ఆయన క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలని ఎవరితో డిస్కస్ చేశారా, లేదా అంటే కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా డీప్గా పెట్టుంటే బాగుంటుంది, ఇలా చాలా వినిపిస్తున్నాయి. సో మీరు ఆయన క్యారెక్టర్ని అసలు ఎలా డిజైన్ చేశారు? అది యాక్చువల్లీ నేను మా చంద్రబాబు గారు, మా ప్రొడ్యూసర్ చంద్రబాబు గారు కూర్చున్నప్పుడు నేను వేరే సీక్వెన్స్ ఒకటి చెప్పానండి. ఆ వేరే సీక్వెన్స్లో ఏంటంటే వీళ్ళు అమ్మాయిని ఎత్తడానికి వెళ్తారు. అక్కడ సాంగ్ అయిపోతుంది, స్వాతిరెడ్డి సాంగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సంగీత్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి వీళ్ళకి. సంగీత్కి ఏంటంటే మా నైట్ ఆల్కహాలిక్ మార్నింగ్ వర్కాలిక్ అని చెప్తుంటాడు కదా. సో వాడు మందు తాగడానికి వెళ్ళిపోతాడు. వీడేమో నితిన్ డబ్బులు లేవు కదండి, వీడేమో క్యాసినోలో అది ఆడడానికి వెళ్తాడు. మనోజ్ గడేమో ఒక అమ్మాయిని చూసి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. సో లడ్డుగాడు ఒక్కడ అమ్మాయిని ఎదుగుతుంటాడు. ఈ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు సంగీత్కి అనుదీప్కి మధ్య ఒక సీన్ రాశారండి. సో అప్పుడు మా చిన్నబాబు గారు అన్నారు, అనుదీప్ గనక ఒకవేళ అందరితో గ్రూప్గా ఒక సీన్ ఉంటే బాగుంటుందేమో అని. సో అప్పుడు ఇమీడియట్గా అవును కదా, వీళ్ళు ఇండివిజువల్ ట్రాక్స్ చేయడం కాదు, అందరినీ కలిపి గ్రూప్ ట్రాక్ చేద్దాము, ఫస్ట్ లేచిపోయిన అమ్మాయి మళ్ళీ దొరికితే బాగుంటుంది. సో అవన్నీ వెంటనే ఫామ్ అయిపోతుంది. నాకు అదే ప్రాబ్లం దొరికిందంటే సొల్యూషన్ ఫాస్ట్గా తీసుకొచ్చేస్తా, ప్రాబ్లం ఆయన పట్టుకుంటాడు ఆయన. అక్కడ కూడా అనిపించింది ఈయనకి ఖచ్చితంగా డైరెక్టర్కి లడ్డు మీద వదిలేయచ్చు కదా, ఊరికే రౌండ్ ఆఫ్ ఇచ్చినట్టు ఉంటుందేమో అని. అది బాగా వర్కౌట్ అవుతుంది కదండి. మనకు బాగా తెలిసిన క్యారెక్టర్లో అట్లా వెళ్ళిపోయి మళ్ళీ దొరికితే వాడు ఫ్రస్ట్రేషన్, మన హనీమూన్కి వచ్చానన్నాను, మన హనీమూన్ వాడు ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నాడు. పైగా అదే టైంలో సరే వెళ్ళిపోయిన అమ్మాయి కనిపించింది అని అనుకున్న టైంలో మళ్ళీ అనుదీప్ గారి గర్ల్ ఫ్రెండ్ ఆవిడ అవ్వడం, ఇవన్నీ పాపం లడ్డూకి అయితే చాలా హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి సినిమాలో. అవునండి, సరే కొంచెం ఎక్కువ పెట్టాం. అంటే ఆయన బేసిక్ గా లడ్డు గారు బయట ఎందుకు నా మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారని మిమ్మల్ని ఏమన్నా అడిగారు? లేదు, లడ్డు అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ సబ్జెక్ట్ విన్నప్పటి నుంచే మనమే కదా హీరో, నువ్వే మామ హీరో, అంత పాజిటివ్ గా తీసుకున్నారు కాబట్టి అవుట్పుట్ అంత బాగుంది. అంతేనండి. ఈసారి లడ్డు అసలు 1000% హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్, డౌట్ లేదు. అండ్ బేసిక్గా అనుదీప్ గారి వేవ్ లెంత్ మీ వేవ్ లెంత్ ఎప్పటి నుంచో అలా నడుస్తుంది కాబట్టి అసలు మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అవుతుంది? సో యాక్చువల్లీ నాకు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అండి. అతను ఒకరోజు మన స్టోరీ డిస్కషన్ చేద్దాం, మా ఫ్రెండ్ది ఒక రూమ్ ఉంది అని చెప్పాడు. సో రూమ్కి వెళ్ళగానే అనుదీప్ గ్రీన్ టీ పట్టుకొచ్చిండు అనమాట. హాయ్ బెట్ట. అప్పటికి ఏమన్నా సినిమా రిలీజ్ చేశారు? ఏం లేదండి, అప్పటికి ఇంకా అనుదీప్ ట్రయల్స్లో ఉన్నాడు అనమాట. సో నేను ఫస్ట్ టైం మాట్లాడా, బ్రో ఏంటి ఏం జరుగుతుందంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు మామ. ఫస్ట్ డే నేను మామ అన్నాడు, ఎవడు రైడ్ అనుకున్నాను. మామ అదే ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పాను రా, వాడు ఫస్ట్ డేనే చెప్పిండు నీ స్క్రిప్ట్లో 1000 కూడా పెట్టానని, తర్వాత తెలిసిందిరా 100 కూడా పెట్టాడని అనమాట. సో ఎవడబ్బా ఇంత హ్యూమరస్గా ఉన్నాడు ఈ పర్సన్ అని తనతో మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ డే గ్రీన్ టీ ఇచ్చినాను, రెండో రోజు గ్రీన్ టీ ఇచ్చిండు, మూడో రోజు వచ్చి గ్రీన్ టీ బాగుందా పెట్టాను, బాగుందంట, డబ్బులు వీళ్ళు గ్రీన్ టీ పట్టుకొస్తాను. సో అప్పుడు అసలు భలే హిలేరియస్గా అనిపించాడు అనుదీప్. నాకు ఎందుకో తను చూసే విధానం బాగా అనిపించిందండి. సో హీ స్టార్టెడ్ నరేటింగ్ ద స్క్రిప్ట్. తనది పిట్టగూడ అని ఒక స్క్రిప్ట్ ఉండే. సో అప్పుడు నేను ఇన్పుట్స్ చెప్తే, అరే నువ్వు నాకు రైటర్గా పనిచేస్తావా అంటే, అనుదీప్లో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే అండి, రైటర్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడండి. ఒక 10-15 మంది రైటర్స్ ఉంటే వాళ్ళందరితో నేను డిస్కస్ చేసి తన వాయిస్ ఎవరిలో అయితే కనబడుతుందో వాళ్ళని కొంచెం దగ్గర పెట్టుకొని దాన్ని బెస్ట్ తీసుకొస్తాడు. స్క్రిప్ట్కి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు అనుదీప్.
అండ్ అంటే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఇంత దూరం వచ్చిందంటే ఖచ్చితంగా మీమర్స్కి కూడా మీరు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే మ్యాడ్ లో ప్రతి ఒక్క డైలాగు అది మీమ్ కంటెంట్. సో మీరు అంటే మ్యాడ్ మీద మీమ్స్ చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అదేనండి, మనం అప్పటి వరకు ఎన్నో వేరే వేరే సినిమాలు చూస్తుంటాం కదా. అంటే నాకు పర్టికులర్గా సిఏపిడిటీ అని ఒక ఛానల్ ఒకటి ఉంటుంది. వాళ్ళు మొన్న కూడా వేస్తుండే అండి. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఓకే, మనం కూడా మీమ్ కంటెంట్ ఇచ్చామని. సో అది అంటే కూడా కాదండి, మనం మీమ్ కంటెంటే ఇచ్చాము. సో అంటే ఇప్పుడు జనరల్ గా కూడా మాట్లాడుకుంటూ కూడా అప్పటి డైలాగ్స్ ఇప్పటికి కూడా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో జనరల్ గా అందరూ నార్మల్ గా మాట్లాడుకోవడం కంటే ఈ డైలాగ్స్ లో మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. సో మీ మ్యాడ్ లో ఉన్న ప్రతి డైలాగు వాడుకోగలిగే ఉంది. సో అలా నేను లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ క్లైమాక్స్ అదే ఫైనల్ మ్యాచ్ వచ్చిందండి. న్యూజిలాండ్తో మన వాళ్ళు ఆడుతున్నారు. సో అప్పుడు ఎవడో పెట్టాడు అనమాట, పాపం రావాడు 4 ఏళ్ల నుంచి బాధపడుతున్నాడు అని. సో అది పాపం రాడు 8 ఏళ్ల నుంచి ఓడిపోతున్నాడు, ఇంకొకసారి ఓడిపోతే ఏమవుతుంది రా అని. సో అది భలే అనిపించింది అప్పుడు, మనకంటే వీళ్ళు బాగా క్రియేటివ్గా వాడుతున్నారు అని. సో అంటే మీరు ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్కి వచ్చేటప్పటికి ముందు ఆల్రెడీ మ్యాడ్ చేస్తున్నారు. అసలు మ్యాడ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది, కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చేసింది. అలాంటి సిచ్యువేషన్లో మ్యాడ్ స్క్వేర్ తీస్తున్నప్పుడు అదే ఇప్పుడు అక్కడ అనుకోండి 0 నుంచి స్టార్ట్ చేసి 100కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 100 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి మీ థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ చేసుకున్నారు? నేను ఫస్ట్ ఫిక్స్ అయింది ఏంటంటే ఇది కాలేజ్ సినిమా, యూత్ సినిమా కదా. నెక్స్ట్ మనం చేయబోయేది ఫ్యామిలీ సినిమా అవ్వాలి. సో పెళ్ళి ఫిక్స్. సో పెళ్ళిలో ఈ కొత్త క్యారెక్టర్స్ అని రావాలి, అలా హంగమ్మ చేయాలి. సో ఎక్కువ టార్గెట్ మొత్తము ఈసారి మల్టీప్లెక్స్ నుంచి కొంచెం బీసీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలి నా సినిమాని. అంటే నేను బీసీ ఆడియన్ అండి. అంటే మామూలుగా చెప్పాలంటే పీలేర్ అని ఒక ఊరు ఉంటుంది, దాంట్లో 5 థియేటర్లు ఉంటాయి. ఆ థియేటర్లోనే నేను సినిమాలు చూసి పెట్టుకున్నాను. వాడికి అర్థం కావాలి నా సినిమా. సో నేను దాన్ని కాంప్లికేట్ చేయొద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యి రాసుకొని తీసిన సినిమా అండి. సో ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి తేడాల్లో అదేనండి మెయిన్. ఇంతకుముందు నాకు ఇంట్లో ఒక 5 మంది ఉంటే అమ్మ నాన్న ఒక యంగ్స్టరు చిన్నపిల్లలు 2, యంగ్స్టర్ ఒక్కడినే టార్గెట్ చేసినాండి. ఈసారి 5 మంది కావాలి, నాకు 5 టికెట్లు కావాలి, వాళ్ళందరికీ నచ్చే సినిమా తీయాలని చెప్పి. సో అది ఎక్కువ ప్రయారిటీ ఉండండి. అండ్ అంటే సినిమాలో అంటే మనోజ్, అశోక్, దామోదర్, లడ్డూతో పాటు ఈ సాడిస్టిక్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫస్ట్ పార్ట్లోనూ అదే. అసలు ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఆ పిల్లోడిని సిరిసిరి కొడుతుంటే ఏంట్రా అలా కొడుతారు అనేలాగా ఉంది. నిజమండి, అది భలే వర్కౌట్ అయింది. నేను జస్ట్ ఒక కంటెంట్ లాగా అనుకున్నా. అంటే ముందర వాడు అట్లా చేస్తుంటే ఫోర్గ్రౌండ్ ప్లే వాడి క్యారెక్టర్ని ఫాలో అయితే చేస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ థియేటర్లో దానికి రెస్పాన్స్ చూసేసరికి నాకు భలే అనిపించింది అండి. కానీ ఏ క్యారెక్టర్కి అంత టెన్షన్ పడి ఉండరు, కానీ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ కత్తితో పిల్లలు కానీ కొత్తగా ఉంటుంది కదండి. ఇప్పుడు వాడు సాడిస్టిక్ అయ్యి వాడిని పిల్లలతో పెడితే ఎంత బాగుంటుంది. సో వాడి పిల్లల్ని ఎగరేసి ఇసిరేస్తుంటే ఎట్లుంటుంది. సో ఒక సీన్ తీద్దాం అనుకొని మిస్ అయిపోయిందండి అది. సో వీళ్ళు జువలు ఎగరేస్తుంటారు కదా. సో వాడు అక్కడ ఉంటాడు అనమాట. ఏంద్రా జువలు లేవు అని అంటే, మా అమ్మ ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందని ఎందుకన్నా మంచిదని కడప నుంచి నాటు బాంబులు తెప్పించా అంటాడు అనమాట. సో అది చూసి లడ్డుగాడు భయపడిపోతాడు. సో అలాంటిది ఒక సీన్ ఉండే. సో వాడు డార్క్ శివ ఎప్పుడైతే వచ్చాడో వాడు ప్రతి సీన్ వర్కౌట్ అయిందండి. వాడు అసలు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఫస్ట్ పార్ట్లో ఓన్లీ ఈ కంటెంట్ ఉండండి. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్, దొంగసారా కాస్తాడు, అది మాత్రం ఉండేదండి. సో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ వాడు రైటర్ అనమాట. సో తను చాలా క్యాజువల్గా అన్నాడు అనమాట, మహా అయితే ఏం చేస్తామమ్మా, నా పర్సనల్ రిలేషన్షిప్ స్పాయిల్ చేస్తావు కదా అని అట్లేదో అన్నాడు అనమాట. నేను ఎందుకు చేస్తామమ్మా అని ఇంకోటి భయపడ్డాడు. సో మహా అయితే ఏమైతే సార్ అని చాలా సింపుల్ థింగ్ చెప్తాం కదండి. మహా అయితే ఏమైతే సార్ ఎన్కౌంటర్ చేస్తారు, శవాన్ని గల్లంత చేస్తారు. సో ఇట్లా పెద్ద థింగ్స్ చెప్తే ఎలా ఉంటుందని అప్పుడు థాట్ వచ్చిందండి. సో అది ఇంకా క్యారెక్టరైజేషన్ అయిపోయి ఇంకా పెద్దదేమో. అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అంటే సునీల్ గారు అని చెప్పాలి. అసలు ఆయన క్యారెక్టర్ అంత సీరియస్ డాను చంపేస్తున్నారు, అలాంటి ఆయన కూడా ఇరిటేట్ చేయగలరు. ఇలాంటి క్యారెక్టర్లు అసలు మీకు ఎలా వస్తున్నాయి అనే డౌట్ వచ్చింది చూసిన వెంటనే. సో సునీల్ గారు క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు అంటే ఏ ఇంపాక్ట్? ఆయన రీసెంట్ గా చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్న వ్యక్తిని మళ్ళీ ఒక కామెడీ జోన్ లోకి తీసుకురావాలంటే ఏదో ఒకటి చేంజ్ చేయాలి, ఆడియన్స్ కి కొత్తగా చూపించాలి. సో మీరు ఆయన క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు? అదేనండి, ఫస్ట్ నుంచి మనము కామెడీ సినిమా చేద్దాం ఫిక్స్ అయినప్పుడు డాన్ ఉండాలి, బాయ్ మీద జోకులు రాసేయటం. సో ఆ బాయ్ ఇచ్చే రియాక్షన్సే ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫోన్ వినపట్లేదని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ కావాలి నాకు.
సో అంత మంచిగా రియాక్షన్స్ ఇచ్చేవాళ్ళు మనకు తెలుగులో బ్రహ్మానందం గారు, సునీల్ గారు తప్ప ఇంకెవరు లేరు. సో సునీల్ గారు ఈజ్ ద రైట్ చాయిస్, అది ఫిక్స్ అయిపోయాం. ఆయన మాత్రమే చేయగలిగే కొన్ని థింగ్స్ ఉంటాయి కదండి. రత్నగిరి డైమండ్ అండి, ఎక్కడి నుంచి అంటే రత్నగిరి నుంచి అలా వేరే ఊర్లో అక్కడ ఎందుకు ఉంటుంది, సో అది ఆ వేరే ఊర్లో అక్కడ ఎందుకు ఉంటుంది అని ఆయన ఒక వాయిస్లో చెప్తారు చూడండి, అది ఇంక వేరే వాళ్ళు ఎవరికి రాదు. సో ఆయన స్లాంగ్ వాడగలిగే సిచ్యువేషన్ పెట్టాలి. సో అవి మనం కేర్ తీసుకున్నాం. కానీ సో సునీల్ గారు ఇస్ ద పర్ఫెక్ట్ రైట్ ఆప్షన్ ఫ్రమ్ డే వన్ అండి. కానీ ఆ సీన్ లో సునీల్ గారు ఎంత ఇరిటేట్ అయ్యారు, చూసే వాళ్ళు కూడా అంత ఇరిటేట్ అయ్యారు. ఎందుకంటే ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే, 4 సార్లు వినపట్లేదు అంటే అది ఆయన ఎంత కోపం రావాలంటే ఆయనకి. సో ఆ కోపం రప్పించడానికి ఇంకా దానితో వీళ్ళు చేసే పనులు కూడా అట్లా ఉంటాయి. ఆయన ఏదో నరాలను తెప్పేస్తారంటే నరాల బలహీనత అంటుంటారు వీళ్ళు రే. సో ఆయనకి ఆ ఫ్రస్ట్రేషన్ రావడానికి పనికి వచ్చిందండి. అండ్ అంటే మీరు డైలాగ్స్ రాసేటప్పుడు ఇప్పుడు కొన్ని డైలాగ్స్ రాసిన తర్వాత ఎవరికన్నా వినిపించడం, ఈ డైలాగ్ ఎలా ఉంది అని అడగడం, అవి జనరల్గా రియల్ లైఫ్లో మీరు వాడుతూ ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. కంపల్సరీ అండి. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ నేను ఇరిటేట్ చేసేస్తా, చెప్పిందే చెప్పి ఇది ఎలా ఉందని. సో వాళ్ళ దగ్గర నుంచి రైట్ రెస్పాన్స్ రాకపోతే వెంటనే మార్చేస్తాను, నైట్ మార్చేయాలి. అండ్ కామెడీ మూవీస్ చేస్తూ వచ్చిన వాళ్ళకి అంటే ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అన్నిటికంటే కామెడీ కష్టం కాబట్టి. సో నెక్స్ట్ మీరు ఏ జానర్ చేసినా సరే ఇంకా ఈజీతో చేసేస్తారు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? అదేనండి, నెక్స్ట్ కూడా కామెడీయే కాబట్టి ఈసారి ఏమనిపించింది అంటే అండి, శ్రీరామ థియేటర్లో సెకండ్ షో చూస్తున్నప్పుడు ఒక 8-9 సార్లు థియేటర్ మొత్తం అరిచారండి. అంటే ఆంథోనీ గడి ఎంట్రీ కావచ్చు, అనుదీప్ ఎంట్రీ, అమ్మాయి ఎంట్రీ, తర్వాత వీడు ప్యాంట్లో చేయబెట్టే సీను, సత్యనారాయణ గారు రివీల్ అయ్యే సీన్, అట్లాంటి కొన్ని ఉన్నాయండి. అవన్నీ చూసినప్పుడు అనిపించింది మనం చేయబోయే నెక్స్ట్ సినిమాలో లాస్ట్ టైం 8 సార్లు అరిస్తే ఈసారి 10 సార్లు అరవాలి. సో దానికి మనం ఎట్లాంటి మూమెంట్స్ క్రియేట్ చేయాలన్న ఆ రెస్పాన్సిబిలిటీ భయం పెరిగింది. కానీ అంటే అయిపోతలే ఈజీగా అన్నది అది రాలేదండి, భయమే వచ్చింది. సో అయితే జానర్ మార్చి అంటే ఇప్పుడు కామెడీ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వెంటనే ఇంకొక జానర్ చేయాలి అంటే మీరు ఏ జానర్ చూస్ చేసుకుంటారు? అంటే ప్రస్తుతానికి అయితే సూపర్ హీరో కామెడీ ఒకటి చేస్తున్నాను. సో అది నెక్స్ట్ ఇమీడియట్ అండి. దాని తర్వాత మళ్ళీ మ్యాడ్ 3 ఒకసారి చేయాలండి. ఇంకొకటి హనుమాన్ జంక్షన్ టైప్ సినిమా ఒకటి చేస్తున్నాం అండి. సో అది కంప్లీట్ ఫ్యామిలీ వెడ్డింగ్ ఫిల్మ్ అండి. అది అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ స్టోరీ చెప్పేయడం ఆల్రెడీ యాక్టర్స్ కూడా రెడీ. లేదండి, స్టోరీ వరకు రెడీ. ఒక మంచి హనుమాన్ జంక్షన్ టైప్లో ఉంటుందండి. అంటే మీరు అప్పుడు చిన్నప్పుడు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కదండి ఆ ఎపిసోడ్ అట్లాంటివి. సో అలాంటి ప్రతి సీను ఖచ్చితంగా గుర్తుండిపోయే సీను మనం అంతే, ఆ గోల్మాల్ సాంగ్, సో అన్ని అట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఒక సినిమా చేయాలని అంటే వాంట్ టు క్రియేట్ ద మ్యాజిక్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ ఈ ప్రజెంట్ టైంలో అని ఒకటి ఉందండి. అండ్ మీరు గమనించారో లేదో తెలియదు నాకు, శంకర్ అనే పేరుకి జనరల్గా ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు, హరీష్ శంకర్ గారు ఉన్నారు, అండ్ కళ్యాణ్ శంకర్, ఆ పేరే ఆ వైబ్ అలా కంటిన్యూ అవుతుంది సక్సెస్కి అని అనిపిస్తుంది. మీరు గమనించారా అది? అవునండి, హరీష్ గారు నాకు చాలా ఇష్టం. గబ్బర్ సింగ్ సినిమా ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్. నాకు చిన్నప్పుడు కూడా అండి మన్రతం అనేవాళ్ళు, మనమేమో కొంచెం శంకర్ గారి ఫ్యాన్ నేను. సో మేబీ అది లక్కీ. అండ్ మీ టీం గురించి మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు ఏంటి అనేది చెప్పండి. అంటే మీ టీం మొత్తంలో చాలా స్పాంటేనియస్ అని అనిపించేది ఎవరు మీకు? సంగీత్. అండ్ బాగా ఇన్నోసెంట్ అంటే ఎవరండి? ఇన్నోసెంట్ ఇనవే నార్నేనితనండి. ఓకే, మంచి కామెడీ టైమింగ్ ఉంది వీళ్ళకి. మంచి కామెడీ టైమింగ్ సంగీతేనండి. అంటే వీళ్ళందరిలో వీళ్ళు మంచి రియల్ లైఫ్ యాక్టరు, వీళ్ళు మంచి రియల్ లైఫ్ యాక్టరు అని అనిపించింది. రియల్ లైఫ్ యాక్టర్ రామ్ నితిన్, నో డౌట్ దాంట్లో. రియల్ లైఫ్ యాక్టర్లో లడ్డు. ఓకే, అండ్ ఇది ఇందాక అడిగేసా, డైరెక్టర్ని బాగా సతాయించేది ఎవరంటే చెప్పేశారు. బాగా ఫ్లర్ట్ చేసేది ఎవరు? రామే. ఓకే, బయట కూడా అదే మూవీలో వచ్చింది. బాగా ఫుడీ ఎవరండి? ఫుడ్డీయా అంటే అందరూ బాగానే తింటారండి, బట్ సంగీత్ది ఒకటి ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి బిర్యానీ చెప్పి అంటే నాన్ వెజ్ 40 రకాలు చెప్పినా సరే పప్పు అని అంటుంటారు అనమాట. పప్పు ఫుడ్డీ అది ఏదో సంగీత్ అది ఒకటి ఉంటుంది, కొంచెం డిఫరెంట్. చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తాడు సంగీత్. అదొకటి కంప్లైంట్ ఉండే మాకు, ఎందుకు మా ముగ్గురే కదా ఉన్నాం 30 ఐటమ్స్ చెప్తాను అని. ఉండు బ్రో బాగుంటుంది అని. సో సంగీత్ ఫైనల్ గా తింటారా లేదా? తింటాడు. 95% డేస్ తినడండి. 2 రోజులు 3 రోజులు తిందాన్ని ఫిక్స్ అవుతారు కదా, ఆ రోజు ఎక్కువ తింటాడు. ఓకే, అండ్ బెస్ట్ డాన్సర్ అంటే ఎవరని చెప్తారు? నార్నేనితన్. ఓకే, అండ్ సోషల్ మీడియా ఎడిక్ట్ ఎవరు?
సోషల్ మీడియా అడిక్ట్ యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు అంతేం కాదండి, బట్ వీళ్ళలో రామ్ గడ్ కొంచెం. ఓకే. అండ్ వీళ్ళ ముగ్గురిని చూడగానే మీకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్ ఒక వర్డ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ? సంగీత్ నేను యాక్చువల్లీ వెబ్ సిరీస్ చూసి సెలెక్ట్ చేశానండి. రియల్ లైఫ్లో కలిసినప్పుడు ఏదో బ్రదర్ ఫీలింగ్ వచ్చేసింది అని చూసి. రామ్ కోతి, నార్ని నితిన్ అది అరే భలే ఉన్నాడు ఏడు అని ఒక అడ్మైరింగ్ అనిపించింది నాకు. సో అతను అలా ఉంటాడు అనుకోలే నేను. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్ పర్సన్. అండ్ బాగా డైట్ కాన్షియస్ లేదా హెల్త్ ఫ్రీక్ అంటే ఎవరని చెప్తారు? హెల్త్ ఫ్రీక్ రామ్ గడ్ అండి. బ్లూబెర్రీస్ అవి ఇట్లాంటివన్నీ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. అండ్ ఎక్కువ చిల్డ్ అవుట్ అంటే ఎవరని చెప్తారు? రామే. అస్సలు బాగా బద్ధకం ఎవరికి? రామే. మళ్ళీ వాడు అదే ఎందుకనండి, అది అన్నీ కలిసి వస్తుంటాయి అడిగి. ఓకే. అండ్ మీకు కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి ఒక సినిమా టైటిల్ ఇచ్చేసాయి. అనుదీప్ గారు. అనుదీప్ జాతిరత్నం. ఓకే. రవితేజ గారు. రవితేజ గారు ఆయనకి మాస్ అనేది బలం ఉంది నాకు. నాగార్జున గారు మాస్ ఈయనకి పడాలేమో. సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ అంటే మనడు తను మల్టీ టాలెంటెడ్, అపరిచితుడు అండి. అస్సలు మీరు కనిపెట్టలేరు. రైటర్గా ఉన్నప్పుడు ద బెస్ట్ రైటర్ అనిపిస్తాడు. హీ కెన్ డైరెక్ట్ ఏ ఫిలిం కూడా, డైరెక్టర్, యాక్టర్. సో అపరిచితుడు రా నువ్వు, ఇన్నున్నాయి నీలో అన్న ఫీలింగ్ వస్తుంది. కాదు, నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. అంటే సినిమా టైటిల్ అందరు చెప్తారు, మీరు ఎలాగో మీమ్ కంటెంట్ ఎక్కువ ఇస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఒక డైలాగ్ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది. అనుదీప్ గారి గురించి ఒక డైలాగ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అనుదీప్ ఈడ దొరికినవరా నువ్వు అనిపిస్తుంది. రవితేజ గారు. రవితేజ గారు డైలాగా? రవితేజ గారు ఏ సినిమా అయినా పర్లేదు, ఒక మంచి ఫేమస్ డైలాగ్ ఆయన సినిమాలో చెప్పచ్చా? అదే మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది అన్నట్టు. సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధుది ఒక్కటి కొంచెం కష్టమే, మొన్నటిది చెప్తానండి. సిద్ధు నేను యాక్చువల్లీ సిద్ధు కోసం రాసిన డైలాగ్ అండి అది. అదే నేను కనుక క్రిస్టియన్గా పుట్టుంటే నా పేరు ఫ్రాంక్ అని పెడుతుండే. అంత ఫ్రాంక్ నేను అంటాడు అనమాట. సో అదే నేను చాలా ఫ్రాంక్ ఉంటాడు. బాగాలేదంటే అసలు మమ్మీ చెప్తాడు. నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టికి మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. కమల్ హాసన్. సూర్యదేవర్ నాగవంశీ గారు. నాగవంశీ గారు వచ్చేసి సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్టు. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇది మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు V6.